ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకు ఒక గొప్ప అద్భుతమైన ఆయుధాన్ని ఇస్తున్నాడు. అదేంటంటే దుర్గం కట్టించుకోవడం. దుర్గం కట్టించుకోవడం మన చేతనవుతుందా? లేదు కదా. మన శత్రువులు మనపై దాడి చేస్తూ ఉంటారు. పగ తీర్చుకొని వారు మన పైన దాడి చేస్తూ ఉంటారు. విరోధులు మన మీద దాడి చేస్తూ ఉంటారు. అయితే మనమంట ఆ దాడులను ఎదుర్కోవడానికి మనమేమి చేయవలసిన అవసరం లేదు. కానీ కేవలము దేవుణ్ణి స్తుతించడం వల్ల ఒక దుర్గము మన చుట్టూ కట్టుకోవచ్చంట. అది ఎంత బలమైన దుర్గం అంటే నీతిమంతులు ఆయన నామము అనే దుర్గంలోనికి పరిగెత్తి ఆశ్రయం పొందుతారంట. మరి అలాంటి దుర్గంను మనం కట్టించుకోగలం కదా. స్తుతించడమే కదా మనం చేయవలసింది. మరి స్తుతిస్తున్నావా? నిత్యము స్తుతించడం వలన మనము ఒక దుర్గం కట్టించుకుంటాము. ఆ దుర్గం వల్ల మనకేమవుతుందంటే శత్రువులు, పగ తీర్చుకొని వారు మాన్పివేయబడతారు. మన విరోధులు మాన్పివేయబడతారు. వారందరూ కూడా ఆగిపోతారు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న దుర్గాన్ని వాళ్ళు ఏం చేయలేరు, ఛేదించలేరు. ఎందుకంటే ఆ దుర్గము దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనము దేవునికి చెల్లించినటువంటి స్తుతులతో కట్టబడినటువంటి ఆ దుర్గంలోనికి ఎవరు చొచ్చి రాలేరు. అంత గొప్ప ఆయుధం అది, అంత గొప్ప దుర్గం అది. అలాంటిది మనము మన నోటి స్తుతులతో, మనము హృదయపూర్వకంగా దేవుని స్తుతించే స్తుతులతో కట్టుకోవచ్చు అంటే ఎంత అద్భుతం కదా. మరి అలాంటి స్తుతులతో దేవుని మనము ఒక దుర్గం కట్టుకుందామా? అందులో మనము క్షేమంగా ఉంటాము, అందులో సురక్షితంగా ఉంటాము. ఏ శత్రువులు మనపైన దాడి చేయలేరు. నిత్యము మనం ఎక్కడ తిరుగుతున్నా మన చుట్టూ ఒక కంచెగా ఆ స్తుతులు అనే దుర్గము ఉంటుంది. అలాంటి దుర్గాన్ని మనం స్థాపించుకుందామా? దేవుడు మనలను దీవించునుగాక. ఆమెన్.